నిన్న జువల్దిన్న కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనేకమైనటువంటి ఆరోపణలు చేయడము, వాటి మీద ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఇంజనీరింగ్ లిమిటెడ్కు గత నెలలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని దానికి పూజ చేయడం జరిగింది గౌరవ్ లోకేష్ బాబు గారు. అంటే ఈ ఫిషర్మెన్స్కి కానీ ఈ బోట్లకు సంబంధించినది కానీ ఈ సాగర్ డిఫెన్స్కి ఎలాంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేనటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకొని కేవలం పరిశ్రమలను వాళ్ళ ఓనర్లను భయభ్రాంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన. ఏదో వీళ్ళ ఫిషర్మెన్స్ కోసమో ప్రజల కోసమో లేకుంటే ఇంకోటి కోసం మాత్రం రాలేదు అక్కడికి. అక్కడ చూసేటువంటి వాతావరణం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తీరు కానీ కూడా అక్కడ అర్థమవుతూ ఉంది. కేవలం 114.13 ఎకరాలలో 28.5 ఎకరాలు మాత్రమే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్కి ఇవ్వడం జరిగింది. వాటిలో 29 ఎకరాలు తీస్తే 7 ఎకరాల 58 సెంట్లు మాత్రమే ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించినది మాత్రం అక్కడ దానికి వాడుకోవడం జరిగింది. గతంలో కూడా మేము అన్నీ క్లియర్గా చెప్పాము. మొత్తం తీర ప్రాంతం 909 మీటర్లు ఉంది కిలోమీటర్ని, 150 మీటర్లు మాత్రమే కంపెనీకి కేటాయించడం జరిగింది. ఇది 40 సంవత్సరాలకు సంబంధించి అవసరం ఉన్నట్టుకు 754 మీటర్ల పొడవున పూర్తిగా ఫిషింగ్ హార్బర్ ఉంటే దాంట్లో 150 మీటర్లు మాత్రమే క్లియర్గా వాడుకోవటం జరుగుతుంది. ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాము అందరికీ కూడా, ఫిషింగ్ హార్బర్స్ కానీ వీళ్ళందరికీ వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రజలకు అవసరమైతే 40 సంవత్సరాలకు తగినటువంటి బోట్లు కానీ అప్పటికి కావాల్సినవి కానీ అవన్నీ మరమ్మతుల కోసం వారి కోసం పార్కింగ్ కోసం వచ్చేటివన్నిటిని కూడా అక్కడ ఆపుకోవడానికి ఉంటే అది ఇప్పటికిప్పుడే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తే లాభం అవుతుందనే ఉద్దేశంతో కేటాయించడం జరిగింది. దానివల్ల ఎవ్వరికి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్కి ఎటువంటి నష్టం లేదు. దానివల్ల వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మా సోదరుడు చెప్తారు. వీటన్నిటిని పెట్టుకొని కేవలం విధ్వంసం చేయాలి, పరిశ్రమలు రాకుండా చేయాలి, పరిశ్రమలు వస్తే తన రాజకీయ ఉనికిని కోల్పోతామనేటువంటి భ్రమతో మతి చెల్లించి ఈరోజు ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కటే ఆలోచన చేయాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలను పారదోలినాడు, అధికారం లేనప్పుడు పరిశ్రమలు వస్తుంటే భయపెట్టిస్తున్నాడు. ఏది మాట్లాడినా మీరు ఇండస్ట్రీ వారికి వస్తే నా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటే వస్తే మీ కథ చెప్తాను, మిమ్మల్ని జైల్లో పెడతాను అంటాడు. అంటే ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకొకరు కానీ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే ఆ పరిశ్రమల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకు బాగుంటుంది, యువత అంతరికి కాకుండా రాష్ట్రానికి కూడా ఆదాయ వనరులు ఏర్పడతాయని చెప్పి ఆలోచన చేస్తే ఈయన మాత్రం ఒక్కడే విరుద్ధంగా నేను ఒక్కడినే చెప్తా ఉన్నాను, వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరినీ లేపేస్తా, చంపేస్తా, కొట్టేస్తా. అంటే గతంలో కూడా మీరు 2019 నుంచి 24 వరకు ఆయన కూడా పరిపాలన చేసినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీ వారిని కానీ ఏ పరిశ్రమలు కానీ కూడా మేము బెదిరించలేదు. ఆయన పరిశ్రమలు బెదిరించినప్పుడు చాలా కొన్ని సిమెంట్ పరిశ్రమలు వెనక్కపోయినాయి, ఇండస్ట్రీస్ బయటకు పోయినాయి, బయట ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన కంపెనీ లూరు కంపెనీ అటువంటివి కూడా బయటకు పోవడం జరిగింది భయపడి. అటువంటిది ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మా అధినేతకు ఏదైతే గౌరవం వస్తుందో మళ్ళీ వీళ్ళకు ఉనికి వస్తుంది బాగా అని చెప్పి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు తప్ప కేవలం ఫిషర్మెన్ల కోసమో ఇంకొకరి కోసం రాలేదని కూడా గర్వంగా ఈరోజు గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాను. కేవలం ఆ రోజు అధికారంలోనే 5 ఏళ్ళు నిద్రపోయినాడు కదా. ఆ రోజు ఏమన్నాడు, జివలదున్న ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. మరి దుర్వేదన ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నువ్వు నిద్రపోయినావా అంటున్నా. 5 ఏళ్ళు అయిపోయినాక నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేకపోయినావు? కేవలం ఆ ప్రాజెక్టుకు వచ్చినటువంటి కేంద్ర నిధులు కూడా 128 కోట్ల పక్కదారి, అంటే ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి ఆ ప్రాజెక్టు అసంపూర్తిగా నిలబెట్టేసి దాన్ని కూడా కంప్లీట్ చేయకుండా పోతే మేము వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. వారికి ఇవ్వవలసినటువంటి బిల్లులు కూడా మేము చెల్లించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో 4% విస్తీర్ణం లేని ఆంధ్రప్రదేశ్లో 4వ వంతు 25% పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు వస్తున్న పరిస్థితుల్లో ఈరోజు నెలకొక్కసారి ఏదో ఒక కార్యక్రమం పెట్టుకోవాలా. వాటి ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని బెదిరించడం, ఆఖరికి ముఖ్యమంత్రుల కథ చూస్తాము, శాసనసభ్యుల అంతు చూస్తాము, మేము వచ్చిన తర్వాత ఎవడిని వదిలిపెట్టము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ఆయన జీవితం పెట్టడమే విధ్వంసంతో మొదలుపెట్టాడు.
ముఖ్యమంత్రి అయితేనే ఆ రోజు ప్రజావేదికను కూల్చోబెట్టాడు. ఈరోజు పరిశ్రమలు రాకుండా చేస్తూ ఉన్నాడు. ఏది చెప్పినా కానీ కూడా దౌర్జన్యము, దుర్మార్గము, బెదిరించే దూరంలో చేస్తూ ఉన్నాడు ఈరోజు వాళ్ళు. అదేవిధంగా ఏదైతే మేము చెప్పినటువంటి దీనిల వలన నిధులు ఒక్కటే కాదు, ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు కూడా, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కూడా చెప్తా ఉన్నాడు. నేనే తీసుకొచ్చాను అంటే ఒక క్రెడిట్ చోరీ చెప్పినట్లు ఏదైనా ఒక రిబ్బన్ కట్ చేస్తానే ఆ అవకాశం అంతా మాకే వస్తుంది. అన్నీ నేనే చేశాను. రామాయపట్నం పోర్టు కావచ్చు, మచిలీపట్నము, మూలాపేట పోర్టు, కాకినాడ గేట్వే, ఇవన్నీ కూడా చేసి రిబ్బన్లు కట్ చేస్తానే అయిపోయినాయి కార్యక్రమాలన్నీ. నేను తీసుకొచ్చినా, నేను పెట్టినా. మరి నువ్వు చేసింటే ఎందుకు కంప్లీట్ కాలేదు? ఎంతమంది కంపెనీలలో నువ్వు తీసుకొచ్చినటువంటి పోర్టులలో అనేకమైన సమస్యలు సృష్టించి భాగస్తుల మధ్యన, నీ బినామీల మధ్యన నువ్వే మార్పించుకున్నావు, ఉన్న వాళ్ళని బెదిరించావు, వాళ్ళ షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళని కూడా తీసుకుపోయి పక్కన పెట్టించేసావు. ఈరోజు మీరందరూ కూడా చెప్తా ఉన్నారు, మేమందరం ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని చెప్పినా కానీ కూడా ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా తెలియజేస్తా ఉన్నాను. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది. కళ్ళు మూసుకుని 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటేనే 151 నుంచి 11కు వచ్చినావు. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది మేము వస్తామని. 5 ఏళ్ళు నువ్వు కళ్ళు మూసుకునేందుకే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు. 151 నుంచి 11కు దిగిపోయినావు. అదేవిధంగా మళ్ళీ కళ్ళు మూసుకుంటే అసలు నీ ఉనికికే ప్రమాదం ఏముండదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక క్రెడిట్ చోరీ మాదిరిగా ప్రతి దాని మీద రోజు ఒక పత్రికను అడ్డం పెట్టుకొని ఉన్నవి లేనివి వాస్తవాలు చెప్పి బట్టగట్టి కాల్చేసి మొహానేస్తే వాళ్ళే కడుక్కుంటుంటారు, వాళ్ళే రిప్లై ఇస్తుంటారు అనే ఉద్దేశంతో నువ్వు చేస్తూ ఉన్నావు తప్ప ప్రజలు ఏ రోజు కూడా నమ్మే పరిస్థితులు లేరు. చాలామంది కూడా ఏదైతే ఆ యొక్క పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఎవరు కూడా అక్కడికి రాకపోతే ఈరోజు మళ్ళీ కూలీలు ఇచ్చి మీరు పిలిపించుకునే సంగతులు కూడా అందరికీ ప్రజలు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.